ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు. గాజాని ఖాళీ చేసి తీరాల్సిందే. గాజాలో ఉండాలనుకున్న వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కొన్ని షరతుల ప్రకారం ఉండాలి. కఠినమైన పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గాజా నుంచి బయటకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళని అభినందిస్తాను. వాళ్ళని కూడా తీసుకునేటటువంటి దేశాల గురించి మేము గుర్తించాం. ఉండాలో వెళ్ళాలో వాళ్ళకి ఎన్నుకునే హక్కు ఉంది. ఇక్కడే ఉండదలుచుకుంటే ఉండొచ్చు, బట్ ఉగ్రవాదుల్ని ప్రోత్సహించకూడదు, హమాస్ తీవ్రవాదులతో కలిసి ప్రయాణం చేయకూడదు, హమాస్ తీవ్రవాదులతో కలిసి చర్యలు చేయకూడదు, లేదా అరాచకాలకి పాల్పడకూడదు. వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, వాణిజ్యం చేసుకోవచ్చు. అంతే తప్పించి వేరే దేశాల మీదకి అరాచకాలు చేస్తానంటే ఒప్పుకునేటటువంటి ప్రసక్తి లేదు. గాజా ఏమీ జైలు కాదు. గాజా వాళ్ళను వలసదారులుగా గుర్తించి వాళ్ళని అంగీకరించే దేశాలను గుర్తించే పనిలో మేము ఉన్నాం. అట్లాగే అమెరికా కూడా ఉంది. ఇది నెతన్యాహు చెప్తున్నటువంటిది. మరి అక్కడ తమ